హాయ్ బ్రో. వాట్ ఇస్ యువర్ నేమ్ బ్రో? బెజవాడ కృష్ణ. ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ జరుగుతున్నాయి. వెంటనే లవ్ చేసుకున్న వెంటనే మర్డర్లు జరుగుతున్నాయి. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వెంటనే లవర్ని కూడా చంపేస్తున్నారు. అసలు నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఆల్రెడీ నువ్వు లవర్ బాయ్ కాబట్టి నేను అడుగుతున్నావు. యాక్చువల్గా నేను లవర్ బాయ్నే బేసిక్గా, కానీ నేను లవ్ చేయను. అంటే చేద్దాం అనుకుంటా, ఎక్కడో రాసి పెట్టి ఉంటుంది, అది సెకండరీ, పక్కన పెట్టి ఒక ట్రైన్ పరిచయం, అది ఒక అందరికి తెలిసిన విషయం అది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ దగ్గరికి వస్తే మనం ఇక్కడ నుంచున్న ప్లేస్నే ఒక తీసుకోవచ్చు. యాక్చువల్గా ఓయో లెక్కర్లో, వాటర్ లెక్కర్లో, లాడ్జ్ లెక్కర్లో నేను ఏదైతే ప్లేస్లో నుంచున్నా ప్లేస్నే తీసుకోవచ్చు. ఒక పార్కే, ఆల్మోస్ట్ ఒక పార్క్. మనకు ప్రశాంతం కావాలంటే రెండు ప్లేస్కి వెళ్తాం. ఒకటి టెంపుల్కి, ఒకటి పార్క్. ఫ్యామిలీతో అందరితో ఇక ఏదైనా చేసుకోవాలంటే పార్కు, ప్రశాంతంగా దండం పెట్టుకొని రావాలంటే గుడి. సో ఇక్కడ వచ్చే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే డిఫరెంట్గా, వాళ్ళు వచ్చినోడు రేపు మళ్ళీ అదే అమ్మాయి వాడితో వస్తుందని గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా ఇల్లు ఇక్కడే ఉండి పెరిగి చదువుకునే వాళ్ళ కాదు, ఎక్కడో పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ ఏదో హాస్టల్లో ఉండి ఏదో చేసుకొని ఏదో వాళ్ళు అక్కడ కష్టపడి, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి అవన్నీ చేసుకుంటుంటే వీళ్ళేమో ఒళ్ళు కాను ఏం తెలియకుండా యాక్చువల్గా ఇలా చేస్తున్నారు. కానీ ఇంకొకటి వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజున వచ్చింది మళ్ళీ అదే అబ్బాయితో రావాలి. అలాంటప్పుడు తిరుగు, తప్పులేదు. పోనీ తిరుగుతున్నావు అని పెళ్లి చేసుకుంటున్నా లే, ఇంట్లో ఎవడో సంబంధం చూసాడు అంటావు, కథం ఒక్కరోజు ఫోన్ స్విచ్ ఆఫ్, మంచిది వీడి మాట గుడిసిపోయాడు, కథం వీడి పిచ్చోడు హైదరాబాద్ మొత్తం తిరుగుతాడు. సో ఇది కళ్ళ ముందు జరుగుతాం, తప్పు చెప్పడంలో తప్పు లేదు మనం యాక్చువల్గా. ఇంకొకటి రీసెంట్గా ఒక ఆల్రెడీ వీడియో బాగా వైరల్ అవుతుంది, పెట్రోల్ బంక్ అంకులు అను మంచి కుర్రోడు. సో ఆయన కూడా అమ్మాయి చూస్తేనేమో 17 సంవత్సరాలు, ఇక్కడే మధురా నగర్ కింద హాస్టల్లో ఉంటుంది, మౌనిక అమ్మాయి పేరు. ఏంటి ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు వస్తుంది, కాసేపులో మంచిగా రెడీ అయ్యి వస్తుంది, మంచిగా ఆ బెంచ్ మీద కూర్చుంటుంది. ఆడొస్తాడు, ముసలోడు వస్తాడు, ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు, కాసేపు కూర్చుంటాడు, మాట్లాడతాడు, మళ్ళా పోతారు. ఆడు మళ్ళీ ఆ ముసలోడు బండి మీద రాక వస్తుంది, ఆడు వెళ్ళిపోతాడు. కుర్రోడు వస్తాడు టక్కేసుకొని నీట్గా, బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఉంటాడు, వాడొస్తాడు. వాడు నైట్ పార్క్ మూసేదాకా ఉంటుంది. అమ్మాయి పేరు మౌనిక, కిందే ఉంటుంది డౌన్లో, ఖాళీ హాస్టల్లో. అలాగా ఉన్నారు. ఎందుకంటే ఇల్లు డబ్బు చూస్తున్నారు మెయిన్, ప్రేమ ఏం లే, పోయినాయి అవన్నీ, పాతకాలంలో పోయాయి అన్నీ. ఇప్పుడు ఓన్లీ డబ్బు అంతే. వాడు ముసలోడా ముతకోడా ఏమీ లే, ఆడి దగ్గర డబ్బు ఉందా బరాబర్ నీ దగ్గరికి వచ్చి కొంటుంటుంది. నేను తప్పు మాట్లాడితే తప్పు అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ఇప్పుడు జరిగేది నేను చెప్తున్నా. అమ్మాయిలు కూడా చాలామంది కూడా నన్ను, అరే నువ్వు అమ్మాయిల గురించి ఏం తెలుసు, నువ్వేం ముందుకు అమ్మాయిని ఇలా బ్యాడ్ చేస్తున్నావు అని. నువ్వు రా ఇక్కడికి వచ్చి చూడు, నువ్వు వచ్చి ఒక రోజు ఉండి ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడు. ఓకే నేను చెప్పింది తప్పు అంటే నేను అప్పుడు నీకు సమాధానం చెప్తా. ఏ అమ్మాయి అయినా సరే సోషల్ మీడియాలో బరాబర్ మాట్లాడతా. థ్యాంక్ యూ బ్రో.